నీవయ్యా, స్తోత్రాలయ్యా, నా దైవము నీవయ్యా. శుభోదయం. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో మీ అందరికీ ఉదయకాల శుభాలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి గత 3వ మాసం అంతా కూడా దేవుడు మనల్ని, మన కుటుంబాల్ని, మన బిడ్డల్ని మన పనుల్లో, మన ప్రయాణాల్లో, మన బాధ్యతల్లో ఆయన కాపరుగా మనం వెన్నంటుండి క్షేమాన్ని, భద్రతను దేవుడు మనకు అనుగ్రహించి ఈ 4వ మాసంలో మొదటి దినంలో ఈ ఉదయకాల సమయంలో ఆయన చల్లని మెల్లని స్వరం వినగలిగినటువంటి కృపను దేవుడు మనందరికీ దయచేసినందుకు మనం ఎంతగానో దేవునికి కృతజ్ఞతలు చెల్లించాల్సిన వారుగా ఉన్నాం. ఈ దినం మన TLC అనే ఆహారంలో దేవుని యొక్క వాక్యాన్ని మన జ్ఞాపకం చేసుకున్నాం. మొదటి రాజుల గ్రంథం 6వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చదువుకుందాం. ఈ మందిరమును నీవు కట్టించుచున్నావే, నీవు నా కట్టడలను న్యాయ విధులను అనుసరించి నడుచుకొనుచు నేను నియమించిన ఆజ్ఞలన్నిటినీ గైకొని ఎడల నీ తండ్రి అయిన దావీదుతో నేను చేసిన వాగ్దానమును నీ పక్షముగా స్థిరపరచెదును అనేటువంటి మాట దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ భాగంలో దేవుని బిడ్డలారా, దేవుడు ఒక కండిషనల్ ప్రామిస్ను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నీవు కానీ నా యొక్క ఆజ్ఞలు, కట్టడలు, నా విధులను నీవు గైకొనాలి అంటున్నాడు. ఎందుకంటే దేవుని బిడ్డలారా, దేవుడు ఖచ్చితంగా మనకి ఆయన సూటిగా స్పష్టంగా మాట్లాడతాడు. సహజంగా పనిచేసే వారికే ఫలం ఉంటుంది, పనిచేసే వారికే ఫలితం ఉంటుంది, పనిచేసే వారికే జీతం ఎలా ఉంటుందో పని చేయకుండా ఫలం ఎలా వస్తుంది, ఫలితం ఎలా వస్తుంది? పని చేయని వాడికి జీతం అనేది ఎలా తీసుకోగలుగుతాం? దేవుడు కూడా జ్ఞాపకం చేస్తున్నాడు, నీవు నా కట్టడలను, నా ఆజ్ఞలను నీవు గైకొనాలి అంటున్నాడు. నీవు గైకొన్నట్లయితే నీ తండ్రి అయినటువంటి దావీదుకు నేను చేసిన వాగ్దానాన్ని నీ పట్ల నేను ఖచ్చితంగా ఆ వాగ్దానాన్ని స్థిరపరుస్తాను అనేటువంటి మాట జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ ఉదయకాల సమయంలో నీవు నేను కూడా ఈ మాసంలో మొదటి దినంలో మనం గ్రహించాల్సింది ఏంటంటే, దేవుని వాక్యం చెప్పటం గొప్పతనం కాదు, వినటం గొప్పతనం కాదు, కానీ ఈ నా మాట విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టిన బుద్ధిమంతుని పోలి ఉంటారని జ్ఞాపకం చేయబడింది. దేవుని వాక్యాన్ని, ఎందుకంటే ద్వితోపదేశ కాండంలో కూడా 28వ అధ్యాయంలో మొదటి వచనంలో జ్ఞాపకం చేయబడింది, నీవు నా ఆజ్ఞలను, నా కట్టలను, నా విధులను నీవు అనుసరించినట్లయితే ఈ దీవెనలన్నీ కూడా నీకు ప్రాప్తిస్తాయి అని చెప్పబడింది. ఈ మాసంలో దేవుడు నిన్ను దీవించబోతున్నాడు. ఈ మాసంలో దేవుడు తన వాగ్దానాన్ని నీ పట్ల స్థిరపరచబోతున్నాడు. ఈ మాసంలో దేవుడు నీ పట్ల, నీ కుటుంబం పట్ల దేవుడు ఉన్నతమైనటువంటి కార్యాలు చేయటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. అయితే కండిషన్ ఏంటంటే, నీవు వాక్యాన్ని అంగీకరించు, ఆజ్ఞలను, కట్టడలను, విధులని నీవు అనుసరిస్తే, వాటి ప్రకారం నువ్వు చేయగలిగితే దేవుడు నిన్ను ఉన్నతంగా దీవించబోతున్నాడు. నీ ప్రొఫెషన్లో, నీ వ్యాపారంలో, నీ కుటుంబ జీవితంలో, నీ వ్యక్తిగత జీవితంలో నీవు చేసావంటే దేవుడు నీ పక్షాన్ని చేయబోతున్నాడు. ఆయన చేస్తాడు ఖచ్చితంగా, మాట తప్పేటువంటి వారు కాదు. మన పితరుల పక్షాన్ని ఎలా చేశాడో నేడు మన పక్షాన్ని కూడా, మన కుటుంబ పక్షాన్ని, మన బిడ్డల పక్షాన్ని కూడా దేవుడు అట్టి రీతిగా చేయగలిగినటువంటి వారు. ఆ విధంగా మరి ఈ మాసంలో ప్రారంభ దినంలో ఈ మాటలు మనందరి జీవితాల్లో దేవుడు స్థిరపరచునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడి తండ్రి, కృపగల నాయన, మీకు వందనాలు ప్రభువా. ఈ నూతన మాసంలో మమ్మల్ని అందరం కూడా మీరు ప్రవేశపెట్టినందుకు వందనాలు. ఈ ఉదయం అయినా శ్రేష్టమైనటువంటి మీ వాక్యం చేత మమ్మల్ని హెచ్చరిక చేసినందుకు వందనాలు. మీ ఆజ్ఞలు, మీ కట్టడలు, మీ విధులను ప్రభువా మేము అంగీకరించి అనుసరించిన ఆయన అయ్యా, మా పట్ల మీ వాగ్దానాలు నేను స్థిరపరచబడిలాగున దేవ, మీ యొక్క లేఖనాలు మా పట్ల నెరవేర్చబడిలాగున మీ కార్యాలు జరిగించమని ప్రార్థన చేస్తున్నాను. ఈ ఉదయం TLC అనేది ఆహారం చూస్తున్నా ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని కూడా మీ చేతులు సమర్పిస్తున్నా. ఈ మాసమంతా మీ కృపాక్షేమములతో నడిపించున్నాయన. ఆయన ఆరోగ్యాలు, సకల సౌభాగ్యం
శాంతి, సమాధాన, సంతోష, సమృద్ధిని దయచేయమని యేసునామములో ఈ ప్రార్థన మీకు సమర్పించున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.